అలాగే మీరు కూడా చాలా ఇంటెలిజెంట్ నిర్మాత అంటే సినిమా నిర్మాణం, కథ ఎంచుకోవడము, పాత్రలు, సినిమా తీయటము, బడ్జెటింగ్, ప్లానింగ్. సో మళ్ళీ తెలివైన నిర్మాతగా ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా ఇది నేను మంచి సినిమా తీశారనే ఫీలింగ్ ఉన్న సినిమాలు ఏమున్నాయి? అలాగే మీకు బాగా డబ్బులు ఇచ్చిన సినిమాలు ఏంటి? అసలు నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది? నిర్మాత అండి ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా బిజినెస్ మ్యాన్ సినిమాలు యాక్ట్ చేయటం అక్కడే అది తిరుగుతుంది బ్రెయిన్. ఇక్కడ కూడా మనం బిజినెస్ చేయాలి అనే ఆలోచన వచ్చి ముందు అవన్నీ డైరెక్ట్గా సినిమా దిగి ప్రొడ్యూసర్ అవుతామని అనుకోలేదు కదా. నచ్చిన సినిమాలు కొనుక్కుంటాం, కొనుక్కొని ఒక స్టెప్ అది. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేశారంటే సినిమా మనం కూడా తీస్తే బాగుంటుంది కదా, మంచి క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చి బాలచంద్ర గారు మళ్ళలే పట్టాల మనం సినిమా చేశారు, పిల్లలతో సినిమా. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా చూస్తే నాకు అది బాగా నచ్చింది. అంటే మరి దేవదాస్ కనకాల లక్ష్మి గారా? కాదు, హీరోయిన్ లక్ష్మి. బాలచంద్ర గారు నువ్వు చేయమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చారు. చేసింది ఆవిడ. ఆ రైట్స్ అడిగితే ఇచ్చారు ఆయన. ఆ రైట్స్ కొనుక్కున్న తర్వాత వెళ్ళి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అడిగా. అయితే అయ్యో కాదండి నేను హీరోయిన్గా చేసుకుంటాను, నేను బాలచంద్ర గారు అన్నారని చెప్పి సరే ఒక ట్రైల్ వేద్దామని చేశారు ఎంత తప్ప ఇట్ ఇస్ నాట్ మై కెరియర్. దర్శకత్వం కాదండి అనంతా ఆవిడ చేయలే. మరి ఏం చేయలేదంటే మీరే చేయండి అన్న ఆయన దగ్గరికి వెళ్ళి. నేను రీమేక్ చేసేటట్టు అవుతుంది, నా సినిమా ప్రొడ్యూస్ చేసి నేనే అయినా మళ్ళీ రీమేక్ చేసేటట్టు అవుతుంది, ఇంతవరకు రీమేక్ సినిమా అయ్యే చేయలేదు నాన్న. మరి ఎట్లాగండి అది అని అడిగితే అప్పుడు అన్నాడు అనమాట, నేను దర్శకత్వ పర్యవేక్షణ అని చేస్తాను, నేను మా కో డైరెక్టర్ ఒక అతను ఇస్తాను, రోజు అతను నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం సినిమా తీస్తాడు నా దగ్గరికి వస్తాడు, షార్ట్ డివిజన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ నేను ఇస్తూ ఉంటాను, క్లైమాక్స్ పాటలు ఫైట్లు ఏవి ఉన్నాయో అవన్నీ నేనే దగ్గర ఉండి తీస్తానని ఇట్లా అరేంజ్మెంట్తో తీసాను. అది సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యేటప్పటికి ఇంకో సినిమా తీద్దాం అనుకున్న టైంలో గిరిబాబు బ్యానర్ మార్చుకోవడం మూలంగా జయవేరి బ్యానర్ నాకు వచ్చి వరాల బాయ్ చేశాను. అక్కడి నుంచి ఆ సక్సెస్ తోటి అక్కడి నుంచి వెనక చూడాల్సిన అవసరం లేకుండా, అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్గానే చూసేవాడిని కానీ ఏ సినిమా నా రైట్స్ కొనేటప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుతుంది డెఫినెట్గా కొనుక్కోవడం లేకపోతే కథ నచ్చితే తీసుకోవడం చేసేవాడు. అందులో నా పాత్ర ఏంటి, నాకు ఎంత పేరు వస్తుంది అనేది చూసేవాడిని కాదు. సూటబుల్ క్యారెక్టర్ లేదంటే అందులో నేను వేయకుండా కూడా సినిమాలు తీసాను. అదే అక్కడ సినిమా బిజినెస్ మ్యాన్ గానే మీరు ఆలోచించేవాడు. రామదండు కూడా హిట్ అయింది కదా? రామదండు కూడా బాగా హిట్ అయింది. తర్వాత మీ సినిమాలు ఎక్కువ క్రాంతి కుమారు తర్వాత చాలామంది దర్శకులుగా చేశారు, కానీ ఎక్కువ రాజాచంద్ర ఎక్కువ ఉన్నారు సార్. ఎక్కువ రాజచంద్రని డైరెక్ట్గా తీసుకొచ్చింది నేను. దాసర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. నాకు ఎందుకు అతను చూస్తే ఇతను చాలా బాగా చేస్తున్నాడు, దాసర్ గారికి ఉన్న లక్షణం చాలా లక్షణాలు ఇతనిలో కనపడి ఆయనలాగా ఇతను కూడా నటించి చూపించగలడు స్టేజ్ యాక్టర్గా. ఇది తర్వాత సీను ఆయనే డిక్టేట్ చేసేవాడు దాసర్ గారు, మళ్ళీ షూటింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొట్టేసేవాడు. ఇదేంటంటే మీరే కదా చెప్పింది, మీ డైలాగ్ మీరే కొట్టేస్తారంటే అది రైటర్గా చెప్పిన ఇది డైరెక్టర్గా. నేను ఏ పాత్ర చెప్పినప్పుడు ఆ పాత్ర డైరెక్టర్ ఫైనల్ అవన్నీ ఇతనికి వచ్చినాయి వంటబట్టి. డైలాగ్ కూడా కావాల్సింది రాసుకునేవాడు చేసి. అప్పుడు విజయబాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఇట్లా రాజాచంద్ర అప్పటికి ఆయన ఎవరం కాటేసింది తీశాడు, రెండో సినిమా చేద్దాం అనుకున్న టైంలో నేను చెప్పేది ఇట్లా దాసర్ గారి దగ్గర అసిస్టెంట్ ఉన్నాడు, ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అయ్యాను అని పిలవాలండి. నేను పిలిచి తీసుకెళ్ళాను, పరిచయం చేశాను. బొమ్మరిల్లు సినిమా పెద్ద హిట్ అయిపోయింది, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఆ రోజు 4 లక్షల్లోనూ 5 లక్షల బడ్జెట్ దాన్ని. అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. అది అయిన తర్వాత రెండో సినిమా విజయ ఆయన తీస్తూ ఆ సబ్జెక్ట్ చెప్తే డైరెక్టర్ నాకు నచ్చలేదు. జనరల్గా ఆ స్టేజ్లో ఉన్నాడు ఎవరు నాకు నచ్చలేదు అంటారు. నీకు నచ్చితే ఎందుకు, నీకు నచ్చకపోతే ఎందుకని, నాకు నచ్చింది ప్రొడ్యూసర్గా నేను తీసుకున్నా చేయాలంటే కూడా నేను చేయను అని వెళ్ళిపోయాడు. అది కూడా నచ్చింది మీకు. దుర్గా నాగేశ్వరరావు గారు డైరెక్టర్గా చేశాడు, అది పెద్ద హిట్ అయింది. తర్వాత అప్పుడు ఇతను వారాల అబ్బాయి నెక్స్ట్ ఇచ్చేది నేను వారాల అబ్బాయి. వారాల అబ్బాయి దగ్గర నుంచి కంటిన్యూగా మా సినిమాలన్నీ అతనే డైరెక్ట్ చేశాడు. తర్వాత మీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్కువ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. అన్ని సినిమాలకి చక్రవర్తి అన్ని. అదే అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే వెస్ట్ గోదావరి తీసినవన్నీ కూడా బాలకృష్ణ గారు ఉషా పిక్చర్స్ అని మా 25 సినిమాలు ఆయనే చేశాడు. అలాగే విఎంసి దొరసామరాజు గారు నైజాం అన్నీ కూడా ఆయన చేశాడు. నైజాం కాదు రాయలసీమ ఇవన్నీ ఆయనే చేశాడు. తర్వాత మీరు నిర్మాతగా మారిన తర్వాత కృష్ణ చాలా పెద్ద హీరో, ఆయన ఇంకా చాలా టాప్ హీరో. అలాగే నాగార్జున కూడా బాగా హీరోగా బాగా టాప్ మంచి సిమ్లో ఉన్న టైంలో ఒక దాని ఏమంటారు స్టార్ కాంబినేషన్ సినిమా మీరు తీశారు కదా వారసుడు. అది మీకు మీ ఆలోచనేనా? అది డెఫినెట్గా నా ఆలోచన అండి.
కాకపోతే అందులో నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు చెప్పారు కదా, నేను క్యారెక్టర్ ఆలోచించుకున్నాను. ప్రొడ్యూసర్గా ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుద్ది. హిందీ సినిమా, హిందీలో బాగా ఆడింది. ఇది ఆ కృష్ణ గారి క్యారెక్టర్ నేను వేయొచ్చు, కానీ నాగార్జునకి ఫాదర్గా అక్కడ కృష్ణ వేస్తే ఉన్న కాంబినేషన్ కూడా ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తోటి అట్లాగే ఆలోచించాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆలోచించి తీసి అదే ఆ ఫార్ములా హిట్ అయింది కదా, సక్సెస్ అయింది కదా. ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద గొడవలు అయినాయి కానీ అది అంటే అది సక్సెస్ లో భాగమే. మొదటి రోజులు సక్సెస్ లో భాగమే. సక్సెస్ లో భాగంగా కృష్ణ గారిని నువ్వు అంటాడా, అదే అదేదంటే చెప్పా క్యారెక్టర్ అని తర్వాత క్యారెక్టర్ అనయ్యా, అదే మేము రీల్స్ తగలబెట్టేస్తాం ఇది అన్నారు. సినిమానిగా చూడాలి కదా, సినిమాగానే చూడండి. అదే తర్వాత మలయాళీ దర్శకుడు ప్రియదర్శినికి మీరు మొట్టమొదటి అవకాశం తెలుగులో మీరే ఇచ్చారంటారు. ఆయన ఎలా ఐడెంటిఫై చేశారు ఆ సినిమా? అది కూడా నేనండి, మేము తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఏ ఉంటాయో అన్నీ చూస్తూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండగా. ఈ సినిమా చూసా, ప్రియదర్శన్ గారు తీసింది, నాకు బాగా నచ్చింది. అది ఆ నచ్చితే సినిమా వెంటనే రైట్స్ కొనాలి. తెల్లారిపాటి బోర్డు కాంపిటీషన్లో ఉంది, బ్రదర్ కిషోర్ గారు లేరు, ఫోన్లో చెప్పా, నీకు అంతగా నచ్చితే తీసేసుకున్నాయా అన్నాడు. అందుకని ఆ రోజు రాత్రి అడ్వాన్స్ ఇచ్చేసి కొనేసాం. అది నేను కొనడానికి 3 కారణాలు ఏంటంటే, కామెడీ బ్రహ్మాండమైన కామెడీ ఉంది, సబ్జెక్ట్ బాగుంది. తర్వాత హీరోని మనం నాగార్జున అని అనుకున్నాం, నాగార్జున హీరోగా ఉంటుంది. అందులో ఒరిజినల్ సినిమాలో వేసిందంటే నాగార్జున అమ్మాయి కలిపి అమల కాదు అప్పటికి, అదే ఇంకో అమ్మాయి. ఈ సినిమాకి అమలే కదా, ఒరిజినల్గా ఉన్న అమ్మాయి వేరు. అమ్మాయిని పెట్టుకుంటే కొత్తగా పైకి వస్తారు అమ్మాయి. అమ్మాయికి మనకి ఈజీగా పెద్ద రెమ్యూనరేషన్లాగా దొరుకుద్ది. డైరెక్టర్ ఆ సినిమా తీశాడు, అదే సినిమా మళ్ళీ అతనంటే ఈజీగా తీసేస్తాడు. ఆ మెయిన్ సెట్ ఒకటి ఉంది, ఆ సెట్ వాహిని స్టూడియోలో ఉంది, అది ఈజీగా దొరుకుద్ది. మనం చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా దిగొచ్చు అని దిగాం. కాకపోతే వాళ్ళందరూ దిగిన తర్వాత అబ్బాయి ఆ హీరోయిన్ అమ్మాయి వద్దండి అని అమలను పెట్టారు. తర్వాత హైదరాబాద్లో తీద్దామండి ఈ సినిమా, ఆ సెట్ పోయింది, సెట్ లేదు. మళ్ళీ ఇక్కడ పెద్ద సెట్ వేయాల్సి వచ్చింది, బడ్జెట్ మారిపోయింది. సక్సెస్ అయింది, కమర్షియల్ కూడా సక్సెస్ కదా. తర్వాత మీరు ఈ డైరెక్టర్లు, పాత డైరెక్టర్లతో పాటు ఈ రాజాచంద్ర వీళ్ళందరితో పాటు, దాతల గారు వాళ్ళందరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడే అప్కమింగ్ వస్తుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మీరు టేకప్ చేసి ఒరిజినల్గా త్రివిక్రమ్ శ్రీనివాసుని ఆయన రైటర్గా రాసేటప్పుడు సినిమాలు బాగా సక్సెస్ అయింది. సరే ఇతనితో మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది డైరెక్టర్గా అని చెప్పి ఒకసారి పిలిచాం. పిలిస్తే వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పి ఒక మాట అన్నాడు, దయచేసి ఒక్కటండి, నేను రవికిషోర్ అని ఉన్నాడు కదా, స్రవంతి రవికిషోర్కి మాట ఇచ్చారండి మొదటి సినిమా చేస్తానని. ఆ సినిమా మాత్రం అక్కడ చేసేసి వచ్చి రెండోది మనకి చేస్తానండి. ఓకే, ఆ సినిమా కూడా బాగానే తీశాడు, బాగానే ఆడింది అది. అప్పుడు మా సినిమాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఇలాగే కూర్చొని కథ చెప్పాడు. మొత్తం సినిమా అంతా 3 గంటలు చెప్పాడు, సీన్ టు సీన్ చెప్పాడు. చాలా బాగుంది అనిపించింది, వెంటనే అది కొనేసి. అందులో కూడా నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు అది ఆలోచించలేదు ఎప్పుడు? నిర్మాతగానే ఆలోచించారు. మీరు నిర్మాతగా పాత్ర పోషించినప్పుడు కేవలం నిర్మాతగా ఆలోచించి ఆ కథ ఎలా ఉంది, అందరి పాత్ర ఎలా ఉంది, బడ్జెట్ ఎలా ఉంది, ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా, ఏమేం చేయాలని బ్రెయిన్ అంతా దాంతోనే వర్క్ చేస్తుంది. పాత్ర ఇచ్చినప్పుడు పాత్ర చేస్తారు. సో కృష్ణతోటి సినిమా తీశారు, వాళ్ళ మహేష్ బాబుతో సినిమా తీశారు, రాజశ్రీ కళ్యాణం నువ్వు సినిమా తీసావు. అవునవును, అందులో గుమ్మడి గారి క్యారెక్టర్ నేను చేయొచ్చు, ఏజ్డ్ క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్ నాకంటే ఆయన చేస్తే చాలా బాగుంటుంది. క్రాంతి కుమార్ డైరెక్షన్ అని చెప్పి ఆయనతోనే పెట్టాం. అదే ఏది హిట్ అవుతుందో చూసుకున్నారు అంత ఫార్ములా. నా సినిమా కాబట్టి నేనే మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలనేది ఎప్పుడు చూసుకోవాలి, బిజినెస్గానే ఆలోచించాను. అంటే అప్పుడే కొంచెం ముందు సీతారామయ్య గారి మనవరాలు సినిమా క్రాంతి కుమార్ డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది. అందులో అక్కడే నాగేశ్వరరావు గారికి ఎటువంటి మేకప్ లేకుండా ఆయన న్యాచురల్గా విగ్గు లేకుండా ఉంటాడు. దాదాపు అదే సెటప్తో ఈ సినిమాలో కూడా చేశారు కదా. అది డైరెక్టర్ ఆలోచన సార్, అది డైరెక్టర్ ఆలోచన. క్రాంతి కుమార్ గారు సీతారామయ్య గారు మనమరాలు తీసినప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు డిఫరెంట్ క్యారెక్టర్ చూపిద్దాం అనుకుంది, మీ మీద విగ్ వద్దండి, మేకప్ వద్దండి, మీరు మామూలుగా ఉన్న మీ మేనరిజాలు ఏమి వద్దండి అని చెప్పి ఆయన ఒప్పించి చేశాడు. ముందు 2 రోజులు ఒప్పుకోవాలి, ఆయన విగ్ లేకుండా నేను చేయను అన్నారు. ఈయన ఏమైనా సరే మిమ్మల్ని ఒక డిఫరెంట్ నాగేశ్వరరావు గారిని చూపిస్తానండి అంటే సరే నేను చేశాడు. పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత మాకు అది కూడా రాజశ్రీ కళ్యాణం కూడా వాణిశ్రీ గారు నాగేశ్వర గారు ఒక పేరు, మన సురేష్ అని అతని హీరో, అమ్మాయి పేరు ఏంటి హీరోయిన్, అదే సీతారామ గారి బన్ వల్ల వేసిన అమ్మాయి మీనా.
మీనా హీరోయిన్, మీనాను సురేష్ యంగ్ హీరోయిన్స్. ఓల్డ్ ఇదేమో నాగేశ్వరరావును వాణిశ్రీ గారు, గుమ్మడి గారు ఒక క్యారెక్టర్. తర్వాత 5 సినిమాల పైన మీరు తీశారు మీ జైభేరి ద్వారా. సో జైభేరి అనేది మీరు గిరిబాబు దగ్గర నుంచి ఆయన తీసుకున్నారన్నది తర్వాత అందరికీ తెలిసిన విషయం. అయితే అతడి తర్వాత మళ్ళీ మీరు మీ దగ్గర నుంచి మంచి బ్యానర్, అద్భుతమైన కథా వస్తువులు, సినిమాలు అంటే కమర్షియల్ హిట్స్ అంటే తీశారు. అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇష్టం లేకుండానే వెళ్ళాను. అదే అది వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండిపోయింది. బ్రదర్ వాళ్ళందరూనేమో రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దీంట్లో పడిపోయారు. మనం ఇట్లా ఆయన లేకుండా నేను లేకుండా మనం సినిమా తీయకూడదు, వద్దు, ఆలోచించి తీద్దాం తర్వాత అని అనుకున్నాం. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇవాళ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇవాళ ట్రెండ్ అంతా మారిపోయింది. మనం నా ఆలోచన దేనికి వెళ్ళినా ఓల్డ్ థాట్ లాగా వెళ్తుంది. ఇవాళ ఉన్న జనరేషన్ కొత్త థాట్, ఆ సబ్జెక్ట్స్ మనం కొన్ని మనం తీయలేము అట్లాంటివి. అవన్నీ అందుకని తర్వాత చూద్దాం, మెల్లగా చూద్దాం అని ఆగి. నటుడిగా మీరు కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ పరంపరలో చేశారా మీరు? పరంపరలో చేశాను. చిరంజీవి గారి సినిమా ఒకటి చేశారు. అంటే చిన్న క్యారెక్టర్లు అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ రావాలి అని, ఒకసారి పట్టాలు తప్పిన రైలుని మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి టైం పడుతుంది. అదే